ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? మేము పోలీస్ ఆర్ఎస్ఐ రిటైర్డ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం సార్, ఎవరి పాలనైనా ఒకటే ఉంది. మాకు ఇచ్చే డబ్బులు మాత్రం ఎంప్లాయీస్కు మేము సంవత్సరం అయింది రిటైర్డ్ అయ్యి ₹1 బిల్ల కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దగ్గర నాకు ఈపీఎఫ్ సొంత దాచుకున్న పైసలు 27 లక్షలు ఉన్నాయి, ₹1 కూడా ఇవ్వలేదు. ఇక అంతా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, అంతా ఎవరికి కూడా పైసలు ఇవ్వట్లేదు. ఏం పాలనైనా ఎవరు చేసినా అంతే ఉంది. కేసీఆర్ 3 ఏళ్ళు పెంచిండు, ఆయన పోయిండు, ఈయన వచ్చిండు. ఈయన కూడా మనకు చేయి చూపిస్తుండు. ఒకటి ఎంప్లాయీస్కు డిఏ కానీ ఏది కానీ ఇవ్వట్లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి, సరుకుల ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ డిఏ మాత్రం ఏమి ఇవ్వట్లేదు. జనాలు మొత్తం అసంతృప్తిగానే ఎక్కువ శాతం 99%. ఏది కూడా అనుకున్న జరగట్లేదు. కాబట్టి చాలా ఎంప్లాయీస్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎక్కువ శాతం ఎవరు కూడా ఖుషిగా లేరు. అంతే. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే కేసీఆర్ పాలనలో మొత్తం జమ చేసి అన్నీ అప్రూప చేసిండు. ఆయన జాగాలో ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఉన్నాయని ఏమంటుండే అంటే నేను సరి చేసుకుంటున్నా, నీ సరి చేసుకున్నా అంటుండు. ఆయన ఏం చేసిండో మాకు తెలియదు, కానీ ఈ సరి చేసేలో మేము బలైపోతున్నాం సామాన్య మానవులు. అది సంగతి. ఈ టీఆర్ఎస్ పాలన మొత్తం ఏం చేసిండు అనేది కానీ జనం మీద బడలే ఇప్పుడు బయటపడుతుంది. మొత్తం ఇప్పుడు కథ అంతా బయటపడుతుంది. ఆయన చేసిన ఈయన చేసిన ఆయన ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటారు, కానీ సామాన్యుడు మాత్రం ఆగమైపోతుంది. డబ్బులు ఉన్నోళ్ళు మాత్రం పుష్కలంగా సంపాదించుకుంటారు. వేదిక టీవీ ద్వారా తెలియజేయనిది ఏమనగా, ఎంప్లాయీస్ తెరువు వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, దింపిరు గద్దె. కేసీఆర్ను కూడా మట్టి కనిపించింది ఎంప్లాయీసే. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎంప్లాయీస్ గారికి ఇదే అన్యాయం చేస్తే కాంగ్రెస్ కూడా వేటు పడుతుంది. అది ఆలోచించుకొని మంచిగా చేస్తే మళ్ళా కూడా గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ లేకుంటే మాత్రం ఇంతే సంగతులు. అందరి లెక్కనే వీళ్ళు కూడా దిగిపోవాల్సిందే ఉంటుంది. ఎంప్లాయీ తలుచుకుంటే ఏది కూడా వెనకకు వచ్చే ముచ్చట ఉండదు. తలుచుకుంటే కంపల్సరీ పోయే అవకాశాలు. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు పక్కాలు ఒక ఎంప్లాయీ ఒకడు ఉండడు, వానికి 190 మంది చుట్టాలు ఉంటారు, బలగం ఉంటుంది. అట్లా చెప్పడం, వాయిస్ చెప్పడం కూడా 10 మందికి చెప్పగలుగుతారు ఎంప్లాయీ. ఏముందిరా భయ గవర్నమెంట్లో అంత బోతకం, అంత బోసం చేసేసి అన్నాక ఒక్క మనిషి 10 మంది చెప్తే 1000 మంది చెప్తారు. జనాలందరూ కూడా ఎంప్లాయీస్ కాడికి వస్తారు. చెప్పే వాక్ చైతన్యం ఎంప్లాయీస్కి ఉంటుంది. ఆ దెబ్బలో కొట్టకపోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే పుట్టగతులు ఉంటాయి, కానీ లేకుండా మాత్రం గోలీ మాత్రం. ఓకే సార్.